చైనాతో ఘర్షణ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని 2022లో రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించినట్లు మీకెలా తెలుసు అని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి మీ దగ్గర విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయా అని స్పష్టంగా ప్రశ్నించింది. మీరు నిజమైన భారతీయులు అయితే ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరు అని జస్టిస్ దత్తా రాహుల్ గాంధీ పిటిషన్ మీద మండిపడ్డారు. అయితే రాహుల్ గాంధీ తరపున విచారణకు హాజరైన ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తన వాదనలను వినిపిస్తూ రాహుల్ గాంధీ ఈ విషయాలను చెప్పలేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారు అని కొత్త పాయింట్ లేవనెత్తారు. దీనికి ప్రతిగా సుప్రీంకోర్టు బదులిస్తూ అలాంటప్పుడు ఈ విషయాలను పార్లమెంటులోనే మాట్లాడండి, బయట సోషల్ మీడియాలో కాదు, ప్రజల్ని తప్పు పట్టించడం అంతకన్నా కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. మొత్తంగా రాహుల్ గాంధీకి షాంపూతో తలంటి ఇంటికి పంపించింది సుప్రీంకోర్టు.